నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. ఎవరి దగ్గర నీ మనసు విప్పి అన్నీ చెప్పేయకు. అన్నీ విని నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసుకొని గట్టిగా కొడతారు ఈ మనుషులు. నువ్వు మొరిగే ప్రతి కుక్కకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం వాటి నైజం. అలాగే కొందరి మనుషులు కూడా నీ గురించి తెలియక నోరు జారుతుంటారు. వాళ్ళందరికీ కూడా జవాబు ఇచ్చి వారి స్థాయికి నువ్వు పడిపోకూడదు. నీ మౌనమే వారికి చెంపదెబ్బ అవుతుంది. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మనతో ఉండే వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఆ పైవాడు ఎవరిని ఊరికే దూరం చేయరు. అలా దూరం చేశారంటే వాళ్ళ వల్ల బాధపడింది చాలు, ఇకనైనా సంతోషంగా ఉండు అని దూరం చేస్తాడు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది కూడా. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు కేవలం దారి మాత్రమే చూపిస్తాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది మనం మాత్రమే. ఇక్కడ మన జీవితం కురుక్షేత్రమైన మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు లేడు. మనలో పాండవులు అసలే లేరు. వందల కొద్దీ కౌరవుల మందలే ఇక్కడ. విలువ తెలుసుకోలేని వారు ఎప్పటికీ సంపాదించలేరు. సంపాదించినా కూడా నిలబెట్టుకోలేరు. కష్టపడి సాధించుకున్నవారు వృధా చేయలేరు. వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలరు. అలాగే జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా, ఏదైనా సరే. ఒక మనిషి చనిపోయినప్పుడు అయిన వాళ్ళందరూ పూల ఖర్చు మాది, భోజనాల ఖర్చు మాది, బాణసంచిక మాది అని పోటీ పడి కంటే, ఆ మనిషి పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతని చూసుకునే బాధ్యత మాది, రోగంతో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రి ఖర్చు మాది, మందుల ఖర్చు మాది అని పోటీ పడితే ఎంత బాగుంటుంది. సీతాదేవిని మోసం చేయడానికి రావణుడు ఒక సాధువు వేషంలో వచ్చాడు. అతని నిజస్వరూపం ముందే తెలిస్తే సీతాదేవి మోసపోయేదే కాదు. అలానే మనల్ని మోసం చేసేదాకా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మన ముందు సాధువులాగే నటిస్తూ ఉంటారు. ప్రతి పాఠశాలలో రాసి ఉంటుంది, క్రమశిక్షణ తప్పరాదు అని, అబద్ధాలు ఆడరాదు అని. ప్రతి తోటలో రాసి ఉంటుంది, ఇచ్చట పువ్వులు కొయ్యరాదు అని. అలాగే ప్రతి మనిషి మానవ సమాజంలోనూ కేవలం స్వార్థం కోసం, నువ్వు బాగుపడడం కోసం ఇతరులను మోసం చేయరాదు అని రాసి ఉంటే బాగుండేదేమో. నీకు సహాయం కావాలంటే నీకంటే మంచివాణ్ణి అడుగు. అదే సలహా కావాలంటే నీకంటే తెలివైన వాడిని అడుగు. అంతేకాని మంచోన్ని సలహా, తెలివైన వాడిని సహాయం అడగకూడదు. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకు చెప్పి రాదు. బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకూడదు. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్కి పునాదిని చేస్తాయి. మరికొన్నిసార్లు ఉన్న పునాదులను కూడా కదిలించి వేస్తాయి. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు,
ఆలోచనతో ఉండాలి. తనకు శక్తి ఉంది కనుక తన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులను అందరినీ తీసి పారేసినట్టుగా మాట్లాడతారు. అలా అనేవారికి ఎప్పుడు కూడా మంచి జరగదు. ఎంతో బలమున్న పాము కూడా చీమలకు దొరికిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వారి జీవితం కూడా అంతే. సంతోషం సుఖం నేర్పలేని పాఠాలు కష్టాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు విజయం నేర్పలేని పాఠాలు ఓటమి అవమానాలు నేర్పిస్తాయి. రక్త సంబంధాలు స్నేహం నేర్పలేని పాఠాలు మోసాలు నయవంచనలు నేర్పిస్తాయి. ప్రేయసి మాట విని చెడిన ప్రియుడు ఉంటాడేమో గాని తనని ప్రాణంగా ప్రేమించే భార్య మాట విని చెడిపోయిన భర్త ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఒక వ్యక్తి మనకి ఎంతకాలం నుంచి తెలుసు అనేది ముఖ్యం కాదు. మన గురించి ఎంత తెలుసు, మనల్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనేది ముఖ్యం. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలని ఉండదు, వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. ఈ విషయం నీకు అర్థమయ్యేలోపు నీ జీవితమే అయిపోతుంది. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. ఒక యంత్రం పాడవడం మొదలైనప్పుడు దాని నుంచి అనవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక మనిషి పతనం మొదలైతే వారి నోటి నుంచి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి. మన జీవితంలో కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకి నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. నువ్వు ఒక ఆడదాన్ని అవమానించేటప్పుడు నీ తల్లిని కూడా గుర్తు చేసుకో. ఒక ఆడదాన్ని ద్వేషించేటప్పుడు నీ తోబుట్టువును జ్ఞాపకం తెచ్చుకో. ఆడదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆడదానిగానే పుట్టవలసిన అవసరం లేదు. స్త్రీని ప్రేమిస్తే తిరిగి అంతులేని ప్రేమని ఇస్తుంది. స్త్రీ ఆగ్రహానికి గురైతే ఆమెకు కన్నీంటికి కారణమైతే పాతాళానికి తొక్కేస్తుంది. స్త్రీని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, రక్షించుకుందాం. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట భేదం ఉండకూడదు. బాధ్యతలు ఉన్న చోట బరువు అనిపించకూడదు. నువ్వు మోసపోతేనే తెలుస్తుంది నమ్మకం విలువ. దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ. విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ. అనుభవిస్తేనే తెలుస్తుంది కష్టం విలువ. గడిచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ. కోల్పోతే కాని తెలియదు ప్రేమ విలువ. బాధను భరిస్తే కాని తెలియదు కన్నీటి విలువ. ఒక మనిషికి గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవైనా సరే కాలికే వేసుకుంటారు, ఇంటి బయటనే వదిలేస్తారు. కొబ్బరికాయ ఖరీదు కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తారు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటి వారిలో మంచిని చూస్తే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.